మార్నింగ్ ఫ్రమ్ జబల్పూర్. ఈరోజు డేట్ వచ్చినప్పటికి 13th. సో ఇవాళ మన టార్గెట్ వచ్చి సాగర్. సో ఫస్ట్ అయితే నేనైతే నైట్ అయితే శుభ్రంగా ఇవాళ అయితే పడుకున్నా ఇంకా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేయాలి. మనం తడిసిపోయి కదా మొత్తం అయితే అన్నీ ఆరబెట్టాను. సో ఇవాళ అయితే ముందు లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుని ఫాస్ట్గా లగేజ్కి సైకిల్కి అయితే ఫిక్స్ చేసి తొందరగా సిటీ దాటడానికి అయితే ట్రై చేయాలి. ఇవాళ మన టార్గెట్ వచ్చి 156 కిలోమీటర్స్ అంటే సాగర్ ఇవాళ మన టార్గెట్. సో ఫాస్ట్గా లేట్ చేయకుండా ఈ లగేజ్ అయితే సైకిల్కి ఫిక్స్ చేసేస్తా. సో మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేసిన. నైట్ అయితే మాత్రం శుభ్రంగా పడుకున్నా. ఏమో ఆ రూమ్ బాగుంది ఏంటో తెలియదు కానీ హ్యాపీగా అయితే పడుకున్నా ఇంకా నైట్ అంతా. ఇంక నైట్ కాల్స్ అన్నీ మాట్లాడుతూ హ్యాపీ. ఇంకా రోజు అంతా పడ్డ కష్టం అంతా నైట్ ఆ ఫోన్ కాల్స్లోనే ఆ మెసేజ్ రిప్లైలు ఇచ్చిన రోజే పోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఈ సిటీ క్రాస్ చేయాలి. క్రాస్ చేసి హైవేలో పడిపోతే ఇంకా అక్కడి నుంచి మనకు తెలిసిందే కదా స్ట్రైట్ హైవే. ఇంకా మెయిన్గా ఈ సిటీలో నాకు నచ్చింది ఏంటంటే కొద్దిగా మంచి ఫుడ్ దొరుకుతుంది. మెయిన్గా అంటే సమోసా, బ్రెడ్ బజ్జీ, మనకు కావాల్సిన రైసు అవి దొరికినాయి. నా మహారాష్ట్రతో పోల్చుకుంటే మధ్యప్రదేశ్లో అయితే కొద్ది ఫుడ్ అయితే బాగానే ఉంది. అయితే జబల్పూర్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే అయింది. ఇంకెక్కడి నుంచి వచ్చినట్టు మనకు హైవే అంట. నువ్వు ఎలా బైపాస్ సిటీలోకి వచ్చిన వాళ్ళు ఏంటో తెలియదు కానీ మ్యాక్సిమం అంతా కూడా ఇక్కడ 49 కిలోమీటర్స్ ఓన్లీ సిటీలో నుంచి అనుకుంటా. మరి లేకపోతే ఏమైనా హైవే దొరుకుతాయేమో చూడాలి. నాకు లాస్ట్ 10 కిలోమీటర్స్ నుంచి కూడా సో ఇలానే ఉంది. మరి పోలే ఇలా సిటీ అయితే ఇంకా హ్యాపీ అయినాయిగా. టైం తెలీదు, వెళ్ళిపోవచ్చు అలాగా. ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే నిన్న రిపేర్ చేయించాం కదా సైకిల్ వెల్డింగ్. సో అక్కడ ఏమైందంటే నేను రైన్ కోట్ తీసుకెళ్ళి పక్కన మిషన్ మీద అయితే పెట్టా. సో అదైతే అక్కడే మర్చిపోయాను. ఇంకా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అట్లీస్ట్ నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడు గుర్తొచ్చుంటే వెళ్ళి తెచ్చుకుందామేమో. మరి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా మనం ఏం చేయలేం. ఆల్మోస్ట్ నేను రైడ్ అయితే స్టార్ట్ చేసి 15 కిలోమీటర్స్ పైగా వచ్చేసా. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ టైంలో వర్షం కానీ ఏమన్నా పడితే ఇంకా అంతే. ఏంటంటే మనకు వర్షం పడకపోతే రైడ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నా ఇక్కడ రైన్ కోట్ కూడా లేదు. ఇంకా తడిసే వెళ్ళాలి వెళ్తే సరే కదా. మొత్తం ఇక్కడ నుంచి అయితే ఏమీ ఉండదు, ప్లెయిన్ ఏరియా, స్ట్రైట్ అయితే వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ నుంచి సాగర్ వచ్చి 144 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే సాగర్ వచ్చి కరెక్ట్గా 130 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్ అయితే సిటీ వచ్చింది. ఫస్ట్ అయితే ఏమైనా తినేసి దాని తర్వాత ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని అప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతాను. ఇంకా ఏరియా అంతా ఫుల్ లాక్డౌన్ అనుకుంటా. ఎక్కడా కూడా ఒక్క షాప్ కూడా అయితే ఓపెన్ అవ్వలేదు. ఇప్పటికైతే లోపలికి 1 కిలోమీటర్ పైన అయితే వచ్చా. ఒక్కటి కూడా ఓపెన్ అవ్వట్లేదు. పైగా రోడ్డు మీద జనాలు కూడా పెద్ద ఎవరు లేరు అసలు. ఇప్పటివరకు అక్కడ వరకు అయితే షాప్స్ అయితే ఏమీ లేవు కానీ ఇక్కడ నుంచి అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. సో ఈ హైవే ఎలా అంటే ఇది మరీ పెద్ద హైవే కాదు, ఇది స్మాల్ హైవే. ఇది 37 ఎంతో హైవే వచ్చినప్పటికీ మ్యాక్సిమం అంతా ఊర్లో నుంచి వెళ్తుంది, పర్లేదు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఎంత వెళ్తే మనం హైవేకి అయితే టచ్ అయిపోతాం. అప్పటి నుంచి ఇంకా స్ట్రైట్. ఇంకా అయితే మళ్ళీ మనకు ఫారెస్ట్ ఏరియా అయితే ఎంటర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఘాటి సెక్షన్ ఉన్నట్టుంది. కానీ ఇలా ఎర్లీ మార్నింగ్లోనే కొద్దిగా ఫాస్ట్గా రీచ్ అయ్యాను కాబట్టి ఘాటి సెక్షన్స్ కూడా కొద్దిగా అడ్డంగా అయితే నాకు టైం అయితే ఉంటుంది. ఎదురు టోల్ ప్లాజా ఉన్నట్టుంది ఇంత అడవిలో కూడా. ఇవాళ రైడ్లో ఇది వచ్చి ఫస్ట్ టోల్ ప్లాజా. ఏంటో తెలియదు, నేను నిన్న నుంచి వస్తున్నా. ఆల్మోస్ట్ నేను వెళ్ళింది మార్నింగ్ 100 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. 100 కిలోమీటర్స్లో 4-5 అయితే వస్తున్నాయి ఇప్పటికి. ఇది చిన్నదేలేండి, హైవే కాదు. హైవే మొత్తం ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా 20 కిలోమీటర్స్ ఎంత ఉంది హైవేకి టచ్ అవ్వడానికి. అది కాకుండా మనకు ఇప్పుడు పెద్ద టాస్క్ అయితే ఎదురుంది. సో నేను ఫ్రంట్కి వెళ్ళాక చూపిస్తా అన్నాను కదా, చూసారు కదా. ఎక్కడి నుంచి నా ఘాటి సెక్షన్ అయితే మళ్ళీ స్టార్ట్. సో ఇప్పుడు నేను ఆ కొండ దాటే ఇప్పుడు వెళ్ళాలి. ఏంటో తెలుస్తలేదు నాకు ఈ కొండలకి. ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నాకు ఘాటి తప్ప ఇంకా ఆల్మోస్ట్ ఏ రోడ్డు కూడా అయితే టచ్ అవ్వట్లేదు. ఘాటి సెక్షన్ బాగుంటుంది. ఒకసారి అప్ సైడ్ ఎక్కేస్తే దాని తర్వాత మ్యాక్సిమం డౌన్ సైడే కాబట్టి హ్యాపీ. చూసారు కదా. ఇప్పుడు మనం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఊరితోనే కొద్దిగా లాస్ట్ అంట. సో 2 కిలోమీటర్లో అయితే ఏమున్నాయో మనకు తెలీదు. సో ఇంక అడుగుదామని ట్రై చేశాను కానీ వాళ్ళకైతే ఏం అర్థం కాలేదు. సో ఇంక నేను అడగలేదు. ఇంకా అయితే ఈ ఘాటి అయితే చిన్నదేనంట. ఇక్కడ నుంచి ఓన్లీ 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటున్నారు. తర్వాత ఏమైనా ఉంటుందేమో చూడాలి. సో ప్రజెంట్ ఏంటంటే వేళ ఎక్కువ ఉన్నా సరే మనకు ప్రాబ్లం రాకూడదని చెప్పి అయితే నేను బిస్కెట్స్ని కొద్దిగా ఏమన్నా అయితే క్యారీ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో ఏంటంటే అన్న అన్నీ చెప్పారు ఇప్పుడే.
ఫస్ట్ ఇక్కడైతే ఏమైనా ఛాయ్ అయితే తాగేసి వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుని నేనైతే స్టార్ట్ అయిపోతా. చూసారుగా మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా కొండే, మ్యాక్సిమం వెళ్ళాల్సింది అలా అనమాట, పైకి వెళ్ళి అటు నుంచి అలా డౌన్ అంట. చూసారు కదా ఇదంతా కూడా అప్ సైడ్ సెక్షన్ మొత్తం. సో ఇక నుంచి ఇంకా నడిచే ఎక్కాలి మనం పైకి. అటు సైడ్ డౌన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా అయితే దిగిపోవచ్చు. ఇప్పటికైతే సగం కొండ అయితే ఎక్కేసా. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ నుంచి. సో అప్ అయితే మెయిన్గా చాలా హైట్ ఉంది, ఎక్కడానికి ఆల్మోస్ట్ బైక్లే మంచి స్పీడ్గా వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి మరి ఏంటో చూడాలి. ఇదైతే మాత్రం ఫుల్ అప్ సెక్షన్ అబ్బా, మొత్తం సైకిల్ అయితే ఎక్కట్లేదు, తోసి తోసి కూడా కాళ్ళు లాగేస్తున్నాయి మొత్తం. మొత్తానికి అయితే ఫుల్గా కొండ మీదకి అయితే వచ్చేసా. సో ఇక్కడ నుంచి కొద్దిగా ప్లెయిన్గా అయితే ఉంది, కొద్దిగా ఎదరికెళ్ళాక ఏమన్నా డౌన్ వస్తుందేమో చూడాలి. నా దేశం అయితే మొత్తం అప్ అయితే ఎక్కేసా ఇప్పటికి. కానీ మౌంటైన్ మీద ఏంటంటే ఆల్మోస్ట్ నేను గాడి సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసా పైకి ఎక్కడం. కానీ ఇక్కడ నుంచి ప్లెయిన్ రోడ్డు ఉంది ఆల్మోస్ట్. అప్పుడే నేను 6 కిలోమీటర్స్ పైన నడుచుకుని వస్తున్నా, కానీ ప్లెయిన్ రోడ్డు అవ్వలేదు, ఇంకా డౌన్ సెక్షన్ రాలేదు. ఏముందబ్బా ఇక్కడ చుట్టెంపులు ఏమో ఒక్కరు లేడు. చూసాక ఇదంతా మీరు నార్మల్ రోడ్ అనుకుంటున్నారేమో, ఇది వచ్చి కొండ పైన అనమాట. ఆల్మోస్ట్ అప్పుడే 10 కిలోమీటర్స్ ఎలా వచ్చాను, ఇంకా నాకు డౌన్ సెక్షన్ అయితే రాలేదు. సేమ్ ఏదో హైవే ఉన్నట్టు ఉంది అంతే. ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవరు వచ్చామో తెలియదు, కానీ నాకు అక్కడ బోర్డు అయితే కనిపించలేదు. కానీ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి 56 కిలోమీటర్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఊరు ఇది. అప్పటి వరకు మధ్యలో అయితే నాకు ఏం తరలేదు, మధ్యలో 2-3 చోట్ల చిన్న చిన్న విలేజెస్ తిరిగా, కానీ కొద్ది సిటీ టైప్ అయితే ఇదే ఉంది. ఏం చెప్పాలంటే నాకు ఫారెస్ట్కి ఏ రిలేషన్ ఉందో తెలియదు, కానీ ఈ ఫారెస్ట్ మాత్రం నన్ను అస్సలు వదలడం లేదు. 5 కిలోమీటర్స్ వస్తున్నాను లేదు, మళ్ళీ ఫారెస్ట్, మళ్ళీ 5 కిలోమీటర్స్ మళ్ళీ ఫారెస్ట్. ఇంక మొత్తం రైడ్ అంతా కూడా ఫారెస్ట్లోనే. ఇంకా ఓ పక్కనేమో ఇక్కడ వీళ్ళేమో ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు. తీసుకోకపోయినా ఏమైనా ఫోటో తీద్దామన్నా వీడియో తీద్దామన్నా సరే ఎవరన్నా సెల్ ఆక్కుంటారేమో, లేకపోతే మొబైల్ సెటప్ అన్నీ చూసి మనం ఫాలో అవుతారేమో, ఈ టెన్షన్స్ అయితే ఎక్కువైపోయినాయి ఈ రోడ్లో మెయిన్గా. ప్రతిసారి మాత్రం ఈ ఫారెస్ట్ ఏంటో నాన్ స్టాప్. మొత్తానికి అయితే కరెక్ట్గా ఫారెస్ట్ సగం అయితే ఎంటర్ అయిపోయావు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా దగ్గరేమో క్యాష్ అయితే మొత్తం అయిపోయింది. మొత్తం క్యాష్ అంతా కూడా అయితే ఫోన్పేలో ఉంది. నిన్న నుంచి చూస్తున్నా ఎక్కడన్నా ఫోన్పే కనిపించినా, అయితే ఎవరి దగ్గర ఫోన్పే ఉన్నా వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అయితే తీసుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడు వచ్చి అయితే నాకు అలాంటి షాపులు కూడా కనిపించలేదు. మా అయితే ఇంకా నా జోబులో కరెక్ట్గా ఉంటే 20 రూపీస్ 30 రూపీస్ ఉన్నాయి కరెక్ట్గా. సో ఎవరన్నా కనిపిస్తే, లేకపోతే కారులు ఏమైనా ఆపన్నా సరే వాళ్ళకి ఫోన్పే చేసి అయితే నేను క్యాష్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ చూడాలి. మెయిన్గా అది కాకుండా నా వాటర్ బాటిల్ అయితే మాత్రం మొత్తం వాటర్ అయితే కూడా అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ కూడా లేదనమాట. ఎక్కడన్నా కనీసం వస్తే తీసుకుందామన్నా సరే ఇప్పుడు వచ్చి అయితే ఒక్క సిటీ అయితే కూడా రావట్లేదు. సో ఎవరినన్నా ఇంకా ఆపాలి. నాకు నుంచి వస్తే ఒక ఊరైతే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కొద్ది తినేసి రెస్ట్ తీసుకుని వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుని స్టార్ట్ అయిపోతా. సీరియస్గా చెప్పాలంటే 30 కిలోమీటర్లు ఎలా తొక్కైనా కూడా తెలీదు. గూగుల్ మ్యాప్ అయితే మొత్తం ఎదవని చేస్తుంది. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే, నేను నైట్ స్టే కోసం సిటీల్లోకి వెళ్తున్నా హైవేని వదిలేసి. సో అక్కడ నుంచి నేను రూట్ మ్యాప్ వేసినప్పుడు అది డైరెక్ట్గా మళ్ళీ హైవే ఎక్కించడం మానేసి లాంగ్ అంతా తిప్పుతుంది. ఈవేళ వచ్చిన ఫారెస్ట్ అయితే ఫుల్ డేంజరస్ అనమాట. అక్కడ ఎంట్రన్స్లోనే వాళ్ళు మన పేర్లు ఫోన్ నెంబర్లు రాసుకుంటారు అవతలకి దాటే వరకు కూడా. చెప్పాలంటే మాత్రం అక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎక్కడా కూడా మీరు సైకిల్ ఆపొద్దు, ఆపితే అక్కడంతా ఫుల్ ఫారెస్ట్ ఏరియా అంట. సో ఫుల్ ట్రబుల్ అయితే అయిపోద్ది అన్నారు. సో మొత్తానికి 30 కిలోమీటర్లు అయితే ఇంకెలా పడితే అలా తొక్కి ఫైనల్గా NH16కి అయితే రీచ్ అయిపోయా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఏమైనా తినాలి, ఫుల్ ఆకలి అయితే చేసేస్తుంది మొత్తం. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది మాత్రం చెప్పుకోవాలంటే. కాకుండా మెయిన్ ఏంటంటే ఇవాళ అయితే మాత్రం ఎండ చితకేసేస్తుంది మొత్తం. కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు సరిగ్గా రోడ్డు చూడాలంటే. సో ఇప్పుడైతే నేను హోటల్ ఏమైనా ఎదుక్కుని రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో అరగంట ఆగుదాం అనుకుంటున్నాం మళ్ళీ.
సో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకనే ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుందామని అయితే ఆగిన. మొత్తం హీటింగ్ ఎంత దారుణంగా ఉందంటే మొత్తం కళ్ళు అసలు చూడడానికి రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత ఎండ అయితే ఉంది ఇవాళ మొత్తం. సో కొంచెం అయితే రెస్ట్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతా. నిన్న చేయించాం కదా వెల్డింగ్, అప్పుడే ఊడిపోయింది, మళ్ళీ చేయించాలి ఎక్కడన్నా. కరెక్ట్గా ఇప్పుడే కొద్దిగా ఎండ అయితే తగ్గింది, సో రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. సో ఇవాళ డెస్టినేషన్ అయితే మ్యాక్సిమం ఫాస్ట్గా రీచ్ అయిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎక్కువ కవర్ చేస్తున్నాను. మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ అవ్వట్లేదు, ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాన్ స్టాప్ మాత్రం ఇంత బ్రేక్ కూడా అయితే నేను తీసుకుంటలేదు. కాల్ ఆగితే ఎండ నడుస్తున్నాను తప్ప రెస్ట్ అయితే అసలు తీసుకోవాలనుకుంటలేదు మార్నింగ్ టైంలో, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ కవర్ అవుతుంది, ఆఫ్టర్నూన్ అసలు ఏం కవర్ అవ్వట్లేదు అసలు. సో ఇందాకైతే చెప్పాను కదా, మనకి ఊర్లోకి వెళ్తుంటే టైం వేస్ట్ అవుతుంది, అలాగే మ్యాప్ కూడా చేంజ్ అయిపోయి మనం కొద్దిగా ట్రబుల్ రూట్లో అయితే పడుతున్నాం. అందుకని చెప్పేసి ఏం చేశానంటే సాగర్కి తీసుకోవాల్సిన డైరెక్షన్ అయితే నేను తీసుకోలేదు. సాగర్కి ఇంకా 15 కిలోమీటర్లు ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్ నేను ఢిల్లీకి పెట్టేశాను రూటు. సో ఏంటంటే హైవే నుంచే ఊర్లోకి వెళ్ళకుండా మనం బయట నుంచి అయితే వెళ్ళిపోతాం. సో ఇంకా నేను ఆ రూట్ అయితే పెట్టేసా, ఇంకా హైవేలో ఎక్కడ ఉంటాయి కదా రిసార్ట్స్, సో అందులో స్టే చేద్దాం అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే ఇవాళ నా టార్గెట్ అయితే అయిపోయింది. బట్ ఏంటి అంటే నేను ఊర్లోకి వెళ్ళలేదు కదా, ఇప్పుడే హైవే మీద అయితే చాలా రూమ్స్ ఉన్నాయి. సో టైం కూడా ఇంకా ఒక 1 అవర్ అయితే నేను అనుకున్న టైంకి ఇంకా ఉంది కాబట్టి, సో ఎదురు ఏమైనా రూమ్లు ఉంటే ఇంకా అక్కడ తీసుకుందామని అయితే ఇంకా వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడే 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా దొరికితే నష్టం ఏం లేదు కదా, మళ్ళీ రేపు మన రైల్లో 10 కిలోమీటర్లు కలిసి వస్తుంది కాబట్టి. సో ఇంకా ఫ్రంట్ ఏమైనా రూమ్స్ ఉన్నాయేమో చూద్దామని వెళ్తున్నా. ఇంకా సరే ఈ కొండల మధ్యలో రైడ్ చేస్తే మాత్రం ఆ ఫీలే వేరు, ఎందుకంటే అటు సైడ్ చూడు ఇటు చూడు, ఆ మధ్యలో రైడ్ అంటే ఫీలే వేరబ్బా. అప్పుడప్పుడు అయితే మొత్తం చేంజ్ అవ్వడం అయితే అవుతుంది. సో మనకైతే రైన్ కోట్ కూడా లేదు, చెప్పారు కదా మిస్ అయ్యిందని. సో ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వీలవుతుందో అంత ఫాస్ట్గా అయితే నేను ఎక్కడ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోవాలి. కానీ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో అర్థం కావట్లేదు, అనవసరంగా వెనకాల ఉన్న రూమ్స్ వదిలేసి ఎదురుకు వచ్చానా అనిపిస్తుంది. సో చూడాలి ఇప్పుడు అసలు రూమ్స్ ఎక్కడ ఉన్నాయో. ఇందాకైతే మాత్రం కొద్దిగా మూసింది, ఇప్పుడైతే మొత్తాన్ని మూసిపోయి గాలి కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా వీలవుతుందో ఫాస్ట్గా వెళ్ళాకైతే ట్రై చేయాలి. బట్ ఇక్కడ ఎక్కడున్నది నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. ఇక్కడ అసలు లొకేషన్స్ ఎక్కడున్నాయి, రూమ్స్ ఎక్కడున్నాయి నాకు తెలిసి అయితే నేనైతే మొత్తం బుక్ అయిపోయినాను అనుకుంటున్నా. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. నాకైతే అనవసరంగా ఫ్రంట్కి వచ్చానని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ రూమ్స్ ఉన్నా సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఫ్రంట్కి వచ్చా. బట్ ఇక్కడైతే రూమ్స్ కాదు కదా. క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో, మొత్తం కొండల మధ్యలో అయితే ఉండిపోయేప్పుడు వరకు అయితే. సో ఇప్పుడు ఇంకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. సో ఇంకా టైం ఉంది కాబట్టి వెళ్తా, చూద్దాం. వర్షం పడకుండా ఉంటే హ్యాపీ. సో మొత్తానికి అయితే అనవసరంగా వచ్చాను అనిపిస్తుంది, ఎందుకంటే నేను అక్కడ రూమ్స్ ఉన్నా సరే వదులుకొని ఎదరికొచ్చా. ఇప్పుడు ఏమి ఇక్కడ రూమ్స్ లేవు, పైగా క్లైమేట్ కూడా అయితే చేంజ్ అయిపోయింది. రైడింగ్ మోషన్ అంటే అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసింది ఇక్కడ ఎక్కడ సిటీ హౌస్ హోటల్స్ కూడా ఉండి ఏమో కనిపించట్లేదు. సో అనవసరంగా అయితే ఆ రూమ్స్ వదులుకు వచ్చాను అనిపిస్తుంది ఇప్పుడైతే. సో క్లైమేట్ కూడా చూసారు కదా ఆల్మోస్ట్. రైడ్ ఏమవుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు, అనవసరంగా అక్కడ రూమ్ అయితే వదులుకున్నాను ఇప్పుడు బాధపడుతున్నా. ఏంటంటే ఇక్కడ రూమ్స్ అయితే లేవంట. ఇప్పుడు ఏంటంటే ఇది బార్డర్ వస్తుంది ఇప్పుడు, సో ఇక్కడ రూమ్స్ నుంచి అయితే ఏముండవంట. సో ఇప్పుడు అసలు ఎక్కడ స్టే చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు. పెట్రోల్ బంక్స్ ఉన్నా అట్లీస్ట్ ఐ విల్ ట్రై, అట్లీస్ట్ పెట్రోల్ బంక్లన్నా ట్రై చేద్దాం. బట్ పెట్రోల్ బంక్స్ కూడా ఇక్కడ లేవు. సో మొత్తానికి అయితే చాలా తిప్పలు పడి ఇక్కడ డాబాలో పడుకుందాం యాక్చువల్గా వచ్చా. బట్ ఇక్కడ రూమ్ అయితే ఉందంట, చూసా 500 ఎంతో చెప్పారు. బట్ ఏమైనా తగ్గించమని అడిగాను, వాళ్ళు ఏమైనా తగ్గిస్తారేమో చూడాలి. తగ్గిస్తే కానీ ఇంకా తగ్గించకపోయినా ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఎదరంతా చూసారు కదా మొత్తం అంత ఫారెస్ట్ ఏరియా అంట, అప్ టు 150 కిలోమీటర్స్. సో అంత ఇంకెళ్ళే ఓపిక అయితే లేదు. ఆల్రెడీ మనం ఎదుర్కొంటేనే 40 కిలోమీటర్స్ నేను పైన అయితే వచ్చేసాను. సో ఇంకేళ్ళకైతే ఓపిక మొత్తం అయిపోయింది. సో ఇంక రెస్ట్ అయితే తీసుకోవాలి. సో రూమ్ ఏమంటారో చూసి ఇంక రెస్ట్ అయితే తీసుకుంటాయి వేళకి. ఫైనల్గా ఇప్పుడు గుడ్ న్యూస్, వాళ్ళ రూమ్ అయితే ఓకే చేశారు 400కి. నేను 500 చెప్పారు, 400కి అయితే అడిగా. సో మొత్తానికి రూమ్ అయితే ఓకే అయింది. ఇంక రూమ్లోకి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలి. అబ్బా ఇవాళైతే వాసిపోయింది మొత్తం. ఇవాళ స్వెట్కి మెయిన్గా మొత్తం బాడీ అంతా కూడా సాల్ట్ పట్టేసింది, మొత్తం అంతా స్వెట్ పట్టింది ఇవాళ. సో ఇంకైతే మరి ఇవాళకి రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో రేపు అయితే కలుసుకుందాం. ఇంకా చూపించడం మర్చిపోయాను కదా, ఇదే మన రూమ్. ఇందాక చూపిద్దామని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. సో చూసారు కదా మొత్తానికి అయితే మన స్టే అయితే ఇవాళ ఇక్కడే. పర్లేదు, మనకి కూలర్తో సహా ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో బయట కూడా లొకేషన్ చూసారు కదా, మనకు ఫుల్ ఓపెన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏమో కొండ,
పర్లేదు, వ్యూ అయితే మాత్రం మంచి బాగుంది ఇక్కడ. ఇదే మన కరెక్ట్గా మన రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ వచ్చి ఇదంతా ఇంకా దాబానే. సో ఇదంతా దాబా. ఇంకా మన సైకిల్ వచ్చి అక్కడైతే పార్క్ చేసా, అనిపిస్తుంది కదా. ఓకే, బెటర్, బాగానే ఉంది, నాకైతే నచ్చింది మరి.